ఓకే. సో 830 కిలోమీటర్స్ అయితే తిరిగింది బైక్. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ సర్వీస్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో లెట్స్ రోల్. నేనైతే ఎక్కువ వెళ్ళను, తక్కువ వెళ్ళను. ఐ ట్రై టు ఆప్టిమైజ్ ద స్పీడ్. ఇవాళ అయితే ప్యూర్లీ మైలేజ్ ఓరియంటెడ్లో హైవే మీద ఎలా వెళ్తాం, అది మైలేజ్. షిట్. ఓకే, ట్రిప్ 10 చేశాను. అసలు అది ఇంపార్టెంట్ భయ్యా, ట్రిప్ 10 చేశాను. ఓకే, లెట్స్ రోల్. సమ్ ఫ్యూ పాయింట్స్ ఫర్ ద స్ట్రీట్. కంగ్రాచులేట్ మీ ఫర్ మై బైక్. యాక్చువల్గా బ్రేకింగ్ టైంలో ఏంటంటే వేరీ చేస్తూ ఉండాలన్నమాట, స్పీడ్ టు స్పీడ్. బట్ మనమైతే ఆల్రెడీ 830 కిలోమీటర్స్ ఆర్ అరౌండ్ 830 కిలోమీటర్స్ అయితే నేను జెన్యున్ బ్రేకింగ్ పీరియడ్ ఫాలో అయ్యాను. అందుకే స్టడీ స్పీడ్లో వెళ్ళొచ్చు అనమాట. ఇదిగోండి ఇప్పుడు చూడండి 5000. ఎస్, ఇలా వెళ్ళకూడదు అనమాట బ్రేకింగ్ పీరియడ్లో. లో చేయాలి, అలానే మళ్ళీ మధ్యలో ఒక స్పీడ్లో ఉంచి ఆర్పిఎమ్స్ వేరీ చేసుకుంటూ ఉండాలి. 830 కిలోమీటర్స్ అయిపోయింది కాబట్టి ఇంకొప్పుడు వద్దు. ఇప్పుడైతే నా మెయిన్ ఏంటంటే ఇప్పుడు నిజంగానే సర్వీస్కి ముందు, సర్వీస్ తర్వాత మైలేజ్ వేరీ అవుతుందా. ఎవడు ఓ గవర్నమెంట్ వెహికల్, pretty standard Indian thing. Nah. Change of plans. Who writes a shit to comedy? Holy hell, the bike is power wheeling, man. అక్కడ ఒక చోట అయితే కొంచెం డీసెంట్ స్పీడ్ వెళ్ళారు. ఇండికేటర్స్ గాయస్, మనం బైకర్స్ నెగిటివ్ ఏంటంటే ఇండికేటర్స్ వాడడం. నేను వాడాలనుకున్నప్పుడు బైక్ వచ్చేస్తుంది. హ్యాండ్లింగ్ ఎలా అయిందంటే బైక్ నన్ను డిసప్పాయింట్ చేసేది కదా స్టార్టింగ్లో. ఇప్పుడు నన్ను ఐ ఆమ్ డిసప్పాయింట్ విత్ మై సెల్ఫ్ బికాస్ ఐ కుడ్ నాట్ కీప్ అప్ విత్ ద బైక్ అనమాట. టైర్స్ అయితే స్టిల్ నెగిటివ్, చాలా పెద్ద నెగిటివ్. పర్ఫార్మెన్స్ వైజ్ నెగిటివ్, స్పీడ్ వైజ్ నెగిటివ్. But life is positive, yeah, okay. So for one category of owners, okay. But for me, nah. Sport mode. Front end load. Just like that. And jacket లేదు. సో విండ్ కోఎఫిషియెంట్ మరి హైటెక్ మాటలొద్దు, విండ్ డ్రాగ్ ఉందన్నమాట. షర్ట్ వెనక బ్యాగ్ ఉంది, అస్సలు ఉండకూడదు ఎప్పుడు బైక్స్ మీద. ఆ బ్యాగ్ డ్రాగ్ చేస్తుంది అటు ఇటు. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా స్పీడ్ అయితే వెళ్ళను, ఎక్స్పీరియన్స్ చేస్తాను స్పీడ్ని. సో ఇప్పటి నుంచి మైలేజ్ ఫోకస్ అనమాట. ఎందుకంటే రియాలిటీ మాట్లాడుకుందాం భయ్యా. సూపర్ బైక్స్ మీద టూరింగ్ చేసినప్పుడు అక్కడక్కడ ఎక్కువ వచ్చినట్టు లేపుతాం. సో ఇప్పుడు అలానే చేశాను. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్కి ఇచ్చేస్తాం ఇవ్వలే బైక్ని. సో క్లియర్ కట్గా తెలుసుకోవాలి కదా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి.
So bike is in sport mode from now. బ్రో మన విజయవాడ సరౌండింగ్స్లో ఎగ్జామ్స్ కానీ ఫెస్ట్ కానీ జరుగుతున్నాయా? స్టూడెంట్స్, బస్సెస్, గ్రూప్స్ పొద్దున్నుంచి అయ్యే కనపడుతున్నాయి అంతా. అలా కాలేజ్ బస్ నూజీ నుంచి కూడా అంతే, బైక్స్ మీద తెగలుతున్నాడు ఒక్కొక్కడు. త్రిబుల్స్ ఇక నలుగురు మంది ఫెస్టివ్ సీజన్ అనుకుంటా. కానీ ఐదులు కాకపోతే ఎప్పుడు లేదు దిగాలి. ఇంకా ఒక స్టేజ్కి వచ్చిన గిరుగు తిరగడానికి ఎవరు ఉండడు, ఒకళ్ళే పడిపోతూ ఉండాలి రోడ్ల మీద. ఇంకా సో 106 కిలోమీటర్స్ తిరిగాను, అంటే నూజిని స్టార్ట్ అయ్యాను కదా. సో 106 కిలోమీటర్స్ అయింది. ఇది ఫుల్ టైం చేయించినాక 50 కిలోమీటర్స్ తిరిగాను. ఒక బార్ అయితే వెళ్ళిపోయింది. సో లెట్స్ సీ. ఈ రోడ్డు మీద నేను ఎక్కువ రాలేదు, అస్సలు రాలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను ఎక్కువ హైదరాబాద్ ఆర్ గన్నవరం సైడ్ వెళ్తాను. ఈ హైవే సైడ్ ఫస్ట్ టైం రావటం. రోడ్ చాలా అనేవంగా ఉంది. ఇన్ఫాక్ట్ మంచి పని చేశారు రఫ్ రైడింగ్ చేయకుండా. చాలా అనేవంగా ఉందన్నమాట. అంటే చూస్తానికి మీకు వీడియోలో ఏంటి నాకు చూస్తుంటేనే అర్థం కావట్లేదు కరెక్ట్గా. అదొక ఇష్యూ అవ్వచ్చు. కొంచెం సాఫ్ట్ చేయాలని అనిపిస్తుంది, బట్ దెన్ అగైన్ టైంకి కొంచెం అడ్జస్ట్ అవుతుంది కదా. అప్పటికైతే బాగానే ఉంది. మరీ 100 దాటిన కంటిన్యూషన్స్ వస్తే లైట్గా ఫ్రంట్ గోల్డ్ స్టాండర్డ్ బయ్యా, ఫ్రంట్ అసలు నేను టచ్ చేయండి. రేర్దే కొంచెం అడ్జస్ట్ చేయాలి. బట్ నా ప్లాన్ ఏంటంటే అసలు రేర్ది రీప్లేస్ చేసేయాలని. లైక్ ఓలింగ్ షాప్ తీసుకున్నాను, ఎందుకంటే 2 lakhs సేవ్ చేసుకున్నా ఆర్ఎస్ తీసుకోకుండా ఆర్కి వచ్చి. సో 2 lakhsకి ఆర్ఎస్ కంటే బెటర్ బైక్ బిల్డ్ చేయాలి. అదే అనమాట నా ప్రాజెక్ట్. బట్ ఒక్కటైతే కంక్లూజన్ ఇవ్వచ్చు, స్ట్రీట్ ట్రిప్ మీద టూర్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ ఎస్, అబ్సల్యూట్లీ. రైడింగ్ కంఫర్టబుల్, లైక్ ఇంజిన్ అనమాట. ఫ్యూయల్ ఇంకా తర్వాత చూసుకోవచ్చు, కానీ ఒక లుక్ వేద్దాం అనిపిస్తుందని. యావరేజ్ 18.9 ఉంది. హైవే మీద కుక్క. సో ఫ్యూయల్ని కావాలనుకుంటే వస్తుంది, మీ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఫ్యూయల్ సాక్రిఫైస్ చేయాలి. సో అట్లీస్ట్ స్ట్రీట్ ట్రిప్లు ఏంటంటే మీకు చాయిసెస్ ఇస్తుంది. స్ట్రీట్ అరే దిస్ సైడ్ ఆఫ్ ద హైవే ఇస్ గుడ్ యార్. Fucking 200 down. That is what I bought this bike for. To experience the 200. Fucking nothing for the street people, man. Fucking nothing. Ah. I sincerely apologize. That side of the road అస్సలు బాగాలేదు. అటు సైడ్ రోడ్ అయితే ఇటు సైడ్ సూపర్ బ్రో, సూపర్ ఉంది రోడ్ అయితే. చెయ్యి మామూలుగా దొరకదు అట్లా 200 ట్రై చేయడానికి. 200 మించేయటాలు అస్సలు అలా. ఎందుకంటే ఇంకో వీడియోలో చేస్తాం, ఇంకోసారి ఎప్పుడైనా 200 చేసి ఆ వీడియోలో చెప్తాను మీకు.
సో ఇక్కడ ఆపేస్తాను ఇంకా, ఇప్పటికే చాలా కంటెంట్ అయిపోయింది.